నమస్తే, వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మిస్ ఇక అప్డేట్స్ లో చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా సుబేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయగా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులు మరియు బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ముందుగా రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి ప్రధాని సహా సుబేందు అధికారి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభావేదికపైకి సీనియర్ బీజేపీ నేత మఖన్ లాల్ సర్కార్ను ప్రధాని మోదీ సన్మానించి ఇక ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. মাননীয় আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে న్యాయాచరణ করিব। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది తొలి ముఖ్యమంత్రి సురేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 83 సంవత్సరాల తర్వాత బీజేపీ మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలి బెంగాలీ భాషలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటిది ఈరోజు 11 గంటలకు ముగిసింది. దాదాపు ముఖ్యమంత్రితో పాటు మరొక 5 మంది కూడా మంత్రిగా కూడా ఇక్కడ మంత్రులుగా ఇటు ప్రమాణ స్వీకారం చేసినటువంటిది. దాదాపు అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కోలాహలంతో కూడా ఇటు కోల్కతా, పశ్చిమ బెంగాల్ అంతా కూడా ఉన్నటువంటిది. రాత్రి అంటే మనము నిన్న రాత్రి 7 గంటల నుంచి కూడా ప్రత్యేకంగా కోల్కతాలో ఉండేటటువంటిది చారిత్రకమైనటువంటి కట్టడాలంతా కూడా ఆరెంజ్ కలర్లో అంటే మెరిసిన అంటే మిరుమిట్లు గొరిపేటటువంటి కాంతులతో కూడా అంటే ఇక్కడంతా రాత్రంతా కూడా కోల్కతా వీధులన్నీ కూడా నిండిపోయాయని చెప్పవచ్చు. దాదాపు ఆరెంజ్ కలర్ కాషాయ రంగుతో ఇక్కడ కాషాయ రంగుతో రోడ్లు కూడా అంటే హోలీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా ఈ రోజు నుంచి దాదాపు 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా హోలీ జరుగుతున్నటువంటిది. ఒకవైపు సురేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం చేశాక దాదాపు అంతకన్నా ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ కోల్కతాకు చేరుకోవడము, అక్కడి నుంచి కొంత రోడ్ షో నిర్వహించడము, ఇక్కడ మనకి బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్కి అక్కడ ప్రత్యేకంగా ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించినటువంటిది జయంతి, ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత స్టేజీపై 93 సంవత్సరాల మఖన్ లాల్ సర్కార్ అన్నటువంటి ఒక కురవృద్ధుడికి ఆయనకు షాల్వాతో సన్మానించి ఆయనకు కాళ్ళు మొక్కడం అన్నది ఈరోజు చాలా హైలైట్. ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కాళ్ళు మొక్కుతున్నటువంటి సమయంలో కింద ఉన్నటువంటి 2 లక్షల మంది బెంగాలీ ప్రజలు అంటే నినాదాలతో మారుమ్రోగినటువంటిది సభాస్థలి అని చెప్పవచ్చు. దాదాపు మదన్ లాల్ ఖురాన్ అంటే ఇక్కడ అంటే సర్కార్ ఈయన వచ్చేసి దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వెనక ఉండి బ్యాక్గ్రౌండ్ నడిపినటువంటిది మదన్ లాల్ సర్కార్. ఆయనని ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ సన్మానించి ఆయన కాళ్ళు మొక్కిన తర్వాత ఆయనని అతుక్కొని 1 నిమిషం పాటు కూడా ఆ స్టేజీ మీద జరిగినటువంటి సంఘటనను ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా అంటే కన్నీటి అంటే ఆయనను అభినందిస్తూ ఆయన కళ్ళల్లో చెమ్మగిలినటువంటి కళ్ళతో ఉన్నటువంటి స్టేజీ అక్కడ ఉండేటటువంటి అందరూ కూడా బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కూడా అంటే బరువెక్కిన గుండెలతో అన్నటువంటిది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటిది. కానీ ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది అన్నటువంటిది ఒకవైపు ఆనందంతో మరొక వైపు సంస్కృతి సాంప్రదాయాలకు బెంగాలీ సంప్రదాయాలకు అనుగుణంగా
మొత్తం అంతా కూడా హోరెత్తినటువంటి కోల్కతా వీధులన్నీ అని చెప్పవచ్చు. కానీ 1941లో నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నటువంటిది బీజేపీ ప్రభుత్వము ప్రయత్నాలు చేసిందో ఎక్కడా కూడా అంటే అవకాశాలు లేక అనుకోవచ్చు. తర్వాత ఇటు కాంగ్రెస్, తర్వాత సిపిఎం, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, ఈ 3 ప్రభుత్వాల తర్వాత ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైట్, థ్యాంక్ యూ కళ.